హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఇంకా ఈరోజు మళ్ళీ మా దీవెన్ బాబుకి స్కూల్ చూడడానికి అయితే వెళ్తున్నాము. స్కూల్ మాట్లాడడానికి ఇక్కడ కొన్ని అయితే ఉన్నవి, కొన్ని చూసాము. కొన్ని ఏమో సిబిఎస్ఈ ఉన్నాయి, కొన్ని ఏమో స్టేట్ ఉన్నవి. యాక్చువల్గా మాకు మరీ దగ్గరలో ఉన్నాయేమో సిబిఎస్ఈ ఉన్నాయి. అంటే వీళ్ళేమో స్టేట్ కదా, మళ్ళీ ఇప్పుడు మధ్యలో సిబిఎస్ఈ అంటే కొంచెం ఇబ్బంది అవుద్ది దీవెనకి. మళ్ళీ దీవెన్ బాబుకి వేయాలంటే మళ్ళీ వాడొక దగ్గర, దీవెన ఒక దగ్గర అంటే మళ్ళీ మాకు ఇబ్బంది అవుద్ది. అందుకనే ఒకే దగ్గర ఉన్న స్కూలు ఒకటైతే మేము చూసాము. చూస్తే ఇప్పుడు వెళ్తున్నాము. చూసి మాట్లాడి ఒకసారి ఎలా ఉంది, అట్మాస్ఫియర్ ఎలా ఉంది, స్కూల్ ఎలా ఉంది అదంతా చూసి ఒకసారి వద్దామని చెప్పేసి ఇంకేమున్నాయి ఒకసారి ఒక రౌండ్ వేస్తే మనకి తెలుస్తుంది కదా. ఇక్కడ అడిగిన కొంతమందికి ఏమో మా సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పారు ఈ స్కూల్ బాగుంటుందండి, ఈ స్కూల్ బాగుంటుంది. వాళ్ళు ఇక్కడే ఉంటారు హయత్ నగర్లో. ఈ స్కూల్ బాగుంటుందండి అని చెప్పేసారు అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మేము వెళ్తున్నాము స్కూల్ చూడడానికి. మా అనిల్ కూడా వచ్చిండు. అనిల్ నేను కలిసి ఇక్కడ వెళ్తున్నాము. ఇక్కడ మాకు దగ్గరే, మాకు 1 కిలోమీటర్ కూడా ఉండదు అనుకుంటా. 1 కిలోమీటర్ ఏమో దగ్గరలోనే ఉంది. అంటే మేమేమనుకున్నామంటే కొంచెం మరీ దూరంగా అయితే వద్దు స్కూలు, మరి రోడ్ అవతల అటు ఇటు వద్దు, ఇక్కడిక్కడ మన సరౌండింగ్లో మంచి స్కూల్లో చేపిద్దామని ఆలోచిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు నేనున్నా లేకపోయినా ఒకవేళ ఉమా వెళ్ళి తీసుకురావడానికి కూడా కొంచెం కన్వీనియంట్గా ఉండాలి కదా. మరి రోడ్ అవతల, మెయిన్ రోడ్ అవతల ఉంటే ఇబ్బంది అవుద్ది. ఒకవేళ మా ఉమాకి 2 వీలర్ నేర్పించిన, 2 వీలర్ వస్తుంది, కొంచెం ఇంకా పర్ఫెక్ట్గా నేర్పిస్తే వెళ్ళి తీసుకొని వచ్చే విధంగా కూడా ఉండాలని చెప్పి నేనైతే ఆలోచిస్తున్నాము. ఒకవేళ లేదు మన ఆటో బుక్ చేసుకొని వెళ్ళి తీసుకురావడానికి కూడా ఇక్కడైతే కొంచెం దగ్గర అయితే కొంచెం బాగుంటుందని చెప్పి అట్లా కూడా ఆలోచిస్తున్నాం అనమాట. అన్ని రకాలుగా ఆలోచించి కొంచెం మంచిగా ఉన్న స్కూల్లోనే మంచిగా అంతా స్పోకెన్ కానీ ఇదంతా స్టడీ మంచిగా చెప్పే స్కూల్లోనే చేర్పించాలి అని అయితే ఆలోచిస్తున్నాము. ఇప్పుడైతే ఇంకా వెళ్తున్నమాట, పిల్లలు కూడా తీసుకొని వెళ్తున్నాము. వాళ్ళు కూడా చూడాలి కదా, వాళ్ళకు కూడా స్కూల్ ఫస్ట్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది ఏంటిది వాళ్ళకు కూడా ఫస్ట్ మంచిగా అనిపించాలి. చదివేది వాళ్ళే కాబట్టి ఇప్పుడైతే వెళ్దా. దీవెన్ బాబు వెళ్దామా? ఇప్పటిదాకా కొంచెం ఎందుకు పాయింట్ వేసుకొని రావాలా స్కూల్కి చెప్పు. అట్లా కూడా రావచ్చు, ఏం కాదు. మరి చేసుకోపో పాయింట్, మరి చేసుకోపో వెళ్దాం పో. మరి ఇప్పుడు రెడీ ఇంకా అనేదాన్ని కూడా వచ్చేసింది కదా. ఇప్పుడే వెళ్ళేసి వద్దాము, మళ్ళీ లంచ్ టైం అవుతుంది. ఓకే అండి, ఇప్పుడైతే స్కూల్ చూడడానికి వచ్చినాము. కానీ మా దీవెన్ బాబుకి నచ్చలేదంట, వద్దంట. వద్దు అన్నా, స్టార్ట్ చేయవద్దు అని చెప్తున్నాడు. ఏదో చూద్దామంట వీళ్ళు ఏసీ కోసం. మా దీవెన్ బాబుకి ఉబ్బదిస్తుందంట ఎదురుగా. ఇప్పుడు ఏసీ అన్నదమ్ములకి ఇద్దరికి ఏసీ మొహానికి కావాలి. వీడు కూడా అంతే. ఇది చూడండి ఈ మొత్తం అటు ఇటు మొత్తం మొహానికి పెట్టుకుంటాడు. నా కారు ఎక్కినా అవి నేను ఎక్కే లోపు అవి మొహానికి వస్తాయి. నాకేమో మొహానికి ఫేస్కి ఇష్టం ఉండదు. అంటే అంత జస్ట్ ఉండాలి అంతే, నాకు ఫేస్కి రావద్దు. ఏసీ వస్తుంది ఆరాధ్య. ఇప్పుడు ఇంకో స్కూల్ చూస్తున్నాడు. ఓకే అండి, అక్కడ చూసైతే వచ్చినాము. ఇంకా వేరేది ఏమన్నా చూద్దామని చెప్పి వెతుకుతా ఉన్నాము. ఎవరికైనా ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరికైనా ఐడియా ఉంటే మంచి స్కూలు మాకు దగ్గరలో ఉన్నాయి. అంటే మళ్ళీ మాకు దగ్గరలో ఉంటే మీ అడ్రస్ ఎక్కడ అని అనుకోవచ్చు. మన హయత్ నగర్ దగ్గర కుంట్లూరు రోడ్లో సూర్యనగర్ కాలనీ. ఆ సూర్యనగర్ కాలనీలో మాకు మెయిన్ రోడ్డుకి అవతల అటు సైడ్ కాకుండా మాకు ఇటువైపే మెయిన్ రోడ్డుకి ఇటు సైడే కొంచెం ఇంటికి దగ్గరలో చూడాలని చూస్తున్నాము. మీకు మంచి స్కూలు, స్టేట్ సిలబస్ అండి, సిబిఎస్ఈ కాదు. ఎవరికైనా మన వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా ఐడియా ఉంటే నాకు చెప్పండి, సజెస్ట్ చేయండి. ఈ వీడియో వచ్చేలోపు మేము ఇంకా చూస్తామో చూడమో స్కూలు. ఒకవేళ చూడకపోతే కనుక మీరు చెప్పిన స్కూల్ అయితే చూడడానికి ట్రై చేస్తాము. మంచి స్కూల్ని అయితే సజెస్ట్ చేయండి. వెతుకుతూ ఉన్నాము, తెలిసిన వాళ్ళని కూడా అడుగుతూ ఉన్నాము. నెట్లో మెగా సిటీ సిబిఎస్ఈ. నువ్వు జాయిన్ అవుతావు మరి మెగా సిటీలో? ఎందుకు? 5th నుంచే కదా ఇప్పుడు.
అట్లా ఏం లేదు. మా జస్ట్ వాళ్ళు ఏంటి జస్వే జస్ట్ స్కూల్ జస్ట్ వాళ్ళు ఏంటంటే రేణుక వేణు వాళ్ళ పిల్లలు. స్కూల్ నాన్న స్కూలా? అదే ఆదిత్య. ఏ స్కూల్ అది వాళ్ళది? ఆదిత్యనా? వాళ్ళ స్కూల్ పేరు ఆదిత్యనే. ఎక్కడ? అది అటు సైడ్ ఉంది, కర్మాన్ గడ్ సైడ్ కదా. వెళ్తావా దీవెన్ మెగా సిటీకి? ఫిఫ్త్ క్లాస్. ఫిఫ్త్. అక్కడ వేరే స్కూల్లో జాయిన్ చేసి మేము చూసుకుంటాం. నీకెందుకు దింపే గురించి? సరే సరే ఓకే. మరి కంప్లైంట్ ఇస్తే మళ్ళీ టీచర్ నా దగ్గర రావడానికి డైరెక్ట్ పేరెంట్స్ కి కాల్ చేస్తాను. నేను నాన్న అక్కడ వాళ్ళకి స్టార్టింగ్ తీసుకుంటాను. సరే వాళ్ళకి చెప్తా మా నాన్న మరి సచింగ్ మనం ఇట్లా కూడా రావచ్చు, నైట్ ఇట్లా కూడా రావచ్చు. మనం నైట్ ఇట్లా వచ్చిన అట్లా పోయి మళ్ళీ అక్కడ పెట్రోల్ బంక్ దానికి వచ్చినాం. కాదు, ఒకటే చోట్రా. మళ్ళీ తిరిగి మనం ఇదే వచ్చినాం. అది గుంటూరు రోడ్డే అది. ఓకే అండి, చూశారు కదా వీడియో. అయితే స్కూల్ గురించి మేము వెళ్ళి కొన్ని స్కూల్స్ చూసినాము. లాస్ట్కి మాకైతే కాకతీయ స్కూల్ అయితే ఇక్కడ కాకతీయ స్కూల్ మాకు ఇక్కడ నుంచి చాలా దగ్గర ఉంది. మా అమ్మ వెనకాల బ్రష్ చేసుకుంటూ వచ్చింది. ఇక్కడ కాకతీయ స్కూల్ అయితే దగ్గర ఉంది. మాకు వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత పిల్లలకు కూడా అట్మాస్ఫియర్ మంచిగా అనిపించింది. స్కూల్ కూడా బాగుంది. ఇంకోటి ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళు కూడా దాంట్లో పిల్లలు అందరూ 6 మెంబర్స్ దాకా అక్కడే చదువుతున్నారు. బాగుంది. అన్ని కల్చరల్ యాక్టివిటీస్ కానీ, అన్ని యాక్టివిటీస్ కానీ, స్టడీ కానీ అన్నీ కూడా బాగున్నాయి. ముఖ్యంగా ప్రిన్సిపల్ సార్ మాతో చాలా బాగా మాట్లాడారు. నన్ను దీవెన అని గుర్తుపట్టారు. టీవీలో దీవెన జబర్దస్త్ నుంచి ఫస్ట్ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాము అని చెప్పి చాలా మంచిగా మాట్లాడారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా బాగా ఇష్టం అని చెప్పి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా దీవెన అంటే చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇష్టం అని చెప్పి కూడా చెప్పారు. చాలాసేపు మాట్లాడారు. ఫీజు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను స్టడీ గురించి కానీ, వాళ్ళు ఎలా ఉంటుంది, టైమింగ్స్ ఇవన్నీ కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేమైతే ఇంకా మాకు అది స్టేట్ అనమాట, స్టేట్ సిలబసే. ఇంకా మాకు దగ్గరలో మంచిగా ఉన్నది, మాకు మంచిగా అనిపించింది ఇంకా కాకతీయ ఉంది. మాకు తెలిసిన వాళ్ళ పిల్లలు కూడా దాంట్లో చదువుతున్నారు కాబట్టి ఇంకా వాళ్ళే చెప్పారు బాగుంటుంది అన్నయ్య, మంచిగా ఉంటుంది స్టడీ, చాలా బాగుంటుంది అని చెప్పారు అనమాట. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా అదే అనుకుంటున్నాము. కొన్ని ఏమో ఇక్కడ కొన్ని ఉన్నాయి కానీ అవేమో మనకి సిబిఎస్ఈ ఉంది. సిబిఎస్ఈ అంటే మళ్ళీ పిల్లలకి మధ్యలో ఇప్పుడు ఇన్ని రోజులు మన పిల్లలు స్టేట్ కదా, దీవెన మళ్ళీ 8th క్లాస్ ఇప్పుడు కొంచెం మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకా స్టేట్ సిబిఎస్ఈ ఏదైనా ఇంకా ఒకటేలాగా ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏముండదు నాకు తెలిసి. కాకపోతే సిబిఎస్ఈ ఏంటంటే కొంచెం మనం ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళినా కానీ యూజ్ అవుతుంది అనుకుంటా. కానీ ఏమో ఇంకా మధ్యలో వేసి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడము ప్రెజర్ ఉంటుంది. ఎందుకని చెప్పేసి ఇంకా మేమైతే స్టేటే ప్రిఫర్ చేసాము. మొత్తానికి అయితే దొరికింది. మొత్తానికైతే మాకు మంచిగా అనిపించింది. ఇంకా ఈరోజు ఒకసారి మళ్ళీ సార్తో మాట్లాడి ఇంకా ఫైనల్ చేసేసి అడ్మిషన్ ఓకే చేసేసుకుంటే ఇంకా మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా వాళ్ళ స్కూల్ డ్రెస్ అని, బుక్స్ అని, నోట్స్ అని ఇవన్నీ చాలా ఉంటాయి కదా, ఇంకా అవన్నీ కూడా తర్వాత తీసుకోవడము, ఇంకా రెగ్యులర్గా వెళ్ళడము. ఇక్కడి నుంచి దగ్గరే మాకు. ఒకవేళ నేను లేకపోయినా మా ఉమ్మ అయినా వెళ్ళి తీసుకొని రావచ్చు అనమాట. మా అమ్మకి 2 వీలర్ వచ్చు కదా, కానీ ఇంకా పర్ఫెక్ట్గా నేర్పించి నేను లేనప్పుడు ఎప్పుడైనా వెళ్ళి తీసుకొని వచ్చేలాగా చేయాలన్నమాట. అది ఓకేనా. ఇంకా చాలామంది కామెంట్స్ పెట్టే ఉంటారు. మాకు ఇంకా మేము చూసినామండి, 3-4 స్కూల్స్ చూసినాము. మాకు బెస్ట్ అనిపించింది. ఇంకా మాకు దగ్గరలో ఉన్నది, బెస్ట్గా ఉన్నది అదే ఉంది. ఇంకా ఇదనమాట. ఓకే, మన వీడియో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోతో
కలుసుకుందాము. అలాగే మా ఇంటీరియర్ గురించి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఎంత అయింది ఎంత వచ్చింది వుడ్ వర్క్కి, మొత్తం ఇంటీరియర్ వర్క్కి ఎంత అయిందని చెప్పి. ఖచ్చితంగా వీడియో మీకు ఖచ్చితంగా చేస్తాము, ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాము. ఖచ్చితంగా చూడండి. మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుంది, లేకపోతే మీకు తెలుసుకోవాలనుకుంటే అంటే ఈ వర్క్కి ఇంత అయిందా, ఓకే మనం కూడా చేసుకోవచ్చు అనే ఒక ఐడియా కూడా రావచ్చు. అలాగే మాకు చేసిన వాళ్ళ నెంబర్ కూడా అడిగారు మీరు చాలామంది. మన మా పల్లె ఛానల్స్లో చూడండి, మా వుడ్ వర్క్ మా ఇంటీరియర్ చేసిన అతనికి నెంబర్ కూడా అడిగారు. మా బ్రదరే, కజిన్, తనే చేసిండు. మీకు నెంబర్ కూడా ప్రొవైడ్ చేశా. ఎవరికైనా అవసరం ఉంటే ఖచ్చితంగా చేయండి. అలాగే ఇంటీరియర్ గురించి మొత్తం వీడియో అయితే చేస్తాము, ఎంత ఖర్చు వచ్చింది ఏంటి అనేది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.